ఆదాము అలా చేయలేదు. దేవుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, జతపరిచిన తర్వాత ఆదాము మాట్లాడారు. నరుల్లోంచి తీయబడింది కాబట్టి నారి అనబడును. కాబట్టి అక్కడ ఒక మాట అంటారు దేవుడు, పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. ప్రేయసిని కాదు, ప్రియుడిని కాదు, భార్యను. సో భార్యగా అయినప్పుడే మనం ఏంటంటే ఆ ప్రేమ అనేది, ఫిజికల్ అటాచ్మెంట్ అనేది అక్కడ ఉండాలి తప్ప వివాహం అవ్వకముందు ఇటువంటి కార్యాలు చేయడం అనేవి మంచిది కాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకం, విరుద్ధం. సో చాలా మంది కవితలు చెప్తూ ఉంటారు. భార్యకి చెప్పాడు ఆదాము కవిత, అంతేగాని ప్రియురాలకి కాదు అక్కడ కవిత చెప్పడం. చాలా మంది కవితలు రాసే వాళ్ళు ఉంటారు, యవనస్తుల్లో అంత టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఇటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళ యవ్వనంలో ఉండే వాళ్ళు ఇష్టపడే వ్యక్తులకి ఇది రాశారు, కానీ అమ్మ గురించో నాన్న గురించి ఇటువంటి కవితలు ఎవరైనా రాశారా? రాసుంటే కామెంట్ చేయండి నాకు అర్జెంట్గా. అంటే వాళ్ళ ప్రేమ అంతా ఆ ఆపోజిట్ జెండర్ మీద ఉన్న వ్యక్తి మీదేనా? మనల్ని కన్నా తల్లిదండ్రుల మీద లేదా? మన సహోదరుల మీద, బ్రదర్ సిస్టర్ సిబ్లింగ్స్ మీద లేదా? నా బర్త్డే జరిగింది, నా తమ్ముడు నేను చేసిన పనులన్నీ ఆయన ఒక పేపర్లో రాసుకుని నాకు ఇచ్చాడు గిఫ్ట్ కింద. చదివినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎమోషనల్ అయ్యాను కూడా. అంటే నాకు గుర్తులేని పనులు కూడా తను గుర్తుపెట్టుకుని నేను ఏమేం చేశానో తన జీవితంలో అవి రాసుకొచ్చాడు. నేను ఏం చెప్పాను, ఏం చేశాను, తనకి ఎలా సపోర్ట్ ఉన్నాను, ఇవన్నీ. సో ఉన్నారు ఇలా కొంతమంది రాస్తారు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాగా వాళ్ళ సొంత వాళ్ళ మీద కవితలు రాయరు, పొగడరు, కానీ సంబంధం లేని ఎవరో ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్టివ్గా ఉన్న పర్సన్ మీద మాత్రం రాస్తారు, చెప్తారు. ఇది కామన్ అయిపోయింది మనుషుల్లో. సో దేవుడు చెప్పేది ఈ ప్రేమ గురించి కాదు, పౌలు గారు చెప్పేది కూడా ఈ ప్రేమ గురించి కాదు.